జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సౌత్ అండమాన్ డిస్టిక్లోనే సౌత్ అండమాన్ విల్ స్టార్టింగ్ మార్చ్ 16 తారీఖు నుంచి నోటిఫికేషన్ మొదలైంది. అలాగే లాస్ట్ డేట్ ఏప్రిల్ 29న లాస్ట్ డేట్. క్లోజింగ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్స్ మార్చ్ 29న. డేట్ ఆఫ్ విండో అప్లికేషన్ కరెక్షన్ 30 నుంచి మే 6 తారీఖు దాకా మే కరెక్షన్ ఉంటుంది. ఆన్లైన్ కరెక్షన్లో ఉంటుంది, చేసుకోవచ్చు. ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ డేటా పబ్లిష్ చేస్తారు తర్వాత స్టేజ్లోనే. అలాగే హెల్ప్ లైన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఏదైనా క్వరీస్ ఉంటే మిమ్మల్ని హెల్ప్ లైన్లో కాల్ చేసి అడగచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. శాలరీ చూసుకుంటే ఇక్కడ జాబ్స్ గ్రూప్ సి పోస్టులు మొత్తం ఇండస్ట్రియల్ పోస్ట్ మజదూర్, గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ రాఫ్ట్ మ్యాన్ అండ్ ట్రేడ్ అసిస్టెంట్, సీవియర్ బెల్ట్ మ్యాన్, టింబర్ రికార్డర్, టాలీమెన్ పోస్టులు ఉన్నాయి. శాలరీ చూసుకుంటే పే లెవెల్ 1 18,000 to 56,900 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. శాలరీ టీఏడిఏ ఉంటుంది. చాలా మంచి అవకాశం, అప్లై చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక లైక్ కూడా చేయట్లేదు. ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరికొన్ని వీడియో చేయడానికి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే మజదూర్ అండర్ ద సౌత్ అండమాన్ బెల్ట్లో డిఎఫ్ఓ 69 వేకెన్సీస్, జనరల్ కేటగిరీ 41, ఎస్టీ 0, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 18, ఎంఎస్పి 4. టోటల్ డిఎఫ్ఓ ఎఫ్డీలోను 35 పోస్టులు, టోటల్ 17 పోస్టులు. అలాగే డిఎఫ్ఓ సివికల్చర్ 16 పోస్టులు, డిఎఫ్సి మిల్ డివిజన్ 51 పోస్టులు, డిఎఫ్సి వర్కింగ్ ప్లాన్ 15 పోస్టులు, డిఎఫ్సి వైల్డ్ లైఫ్ 60 పోస్టులు ఉన్నాయి. అలాగే డిడి బీపీటీస్ 12 పోస్టులు ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ ఎఫ్టీఐస్ 9 పోస్టులు, డిఎఫ్ఓ ఎస్టీ 16 పోస్టులు, డిఎఫ్ టోటల్ ఎల్ఏ 13 పోస్టులు. టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ 296 పోస్టులు ఉన్నాయి. 111 జనరల్ క్యాండిడేట్స్, ఎస్టీ 12, ఓబీసీ 132, ఈడబ్ల్యూఎస్ పోస్టులు మొత్తం 41. టోటల్ 296 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ గ్రేడర్ అసిస్టెంట్ సీవియర్ 20 పోస్టులు, బెల్ట్ మ్యాన్ 1 పోస్ట్, ఆయిలర్ 5 పోస్టులు, రాఫ్ట్ మ్యాన్ 7 పోస్టులు, టింబర్ రికార్డర్ 4 పోస్టులు, టాలీమ్యాన్ 7 పోస్టులు, గ్రైండర్ 7 పోస్టులు. టోటల్ 52 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years ఉంటుంది. ఓబీసీ 3 years ఉంటుంది. 36
ప్లస్ 44 ఇయర్స్ వరకు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 45, ఎస్టీస్కి 45 ఇయర్స్, అదర్ బ్యాక్గ్రౌండ్కు 40 ఇయర్స్ వరకు ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్కి 5 ఇయర్స్, అప్ టు 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 10 ఇయర్స్ ఉంటుంది. అప్ టు 10 ఇయర్స్ అంటే 50 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ డిఆర్ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం అయితే సేమ్ 10 ఇయర్స్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మజూదర్ ఫెయిల్ లెవెల్ చూసుకుంటే ఇక్కడ నాలెడ్జ్ హిందీ కంపల్సరీగా రావచ్చు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో క్వాలిఫై అయిన మస్ట్ బి గుడ్ ఫిజికల్ టెస్ట్, ఫిజిక్స్ కలిగి ఉండాలి. రాఫ్ట్ మెన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ షుడ్ క్వాలిఫై అవ్వాల్సిందో టెస్ట్, ట్రేడ్ టెస్ట్లో మస్ట్ ఫిజిక్స్ కలిగి ఉండాలి. గ్రేడర్లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొంది యూనివర్సిటీలో హిందీ కంపల్సరీగా వచ్చి ఉండాలి. నాలెడ్జ్ అలాగా అసిస్టెంట్ సీవేర్, అలాగే ఆయిలర్, టింబర్ రికార్డర్, టాలీమెన్, గ్రైండర్ ఈ మొత్తం 10th క్లాస్ పాస్ అయ్యి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటే ఇంకా మంచిది. చాలా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా మంచిది. గుడ్ ఫిజిక్ కలిగి ఉండాలి. హిందీ బాగా మాట్లాడడం వచ్చి ఉండాలి. ఫీజు చూసుకుంటే ఇక్కడ ₹100 ఫీజు ఉంటుంది. ఫిజిక్స్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ వెన్యూ, టైం, డేట్ మొత్తం పోర్టల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ పోర్టల్లోనే అఫీషియల్ వెబ్సైట్లోనే మిమ్మల్ని ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా క్వైరీస్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. లోకల్ న్యూస్ పేపర్లో ఎక్కడైనా పంపించవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఇక్కడ లెవెల్ 1లో టెస్ట్ ఉంటుంది. రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. రన్నింగ్ టెస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఫీమేల్స్కి 8 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. లెవెల్ 2 టెస్ట్ చూసుకుంటే ఇక్కడ లాంగ్ జంప్ ఉంటుంది. జనరల్ కేటగిరీ 12 ఫీట్స్ ఉంటుంది. ఎస్టీ 9 ఫీట్స్. ఫీమేల్స్ కోసం వస్తే ఇక్కడ ఓబీసీ ఇక్కడ చూసుకుంటే 9 ఫీట్స్ ఉంటుంది. అదర్ ఓన్లీ ఫీమేల్స్ కేటగిరీ 7 ఫీట్స్ ఎస్టీ అభ్యర్థులకు జంప్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ జంప్. అలాగే థర్డ్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ వెయిట్ క్యారీ చేయాల్సి వస్తుంది. మెన్స్ 30 kgs, ఉమెన్స్ 20 kgs. మస్ట్ బి 100 meters వాక్ చేయాల్సి ఉంటుంది విత్ వెయిట్ మోసుకొని. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ మొత్తం ఫైనల్ బేస్లో ఫిజికల్ టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆపర్చునిటీ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది. విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ అప్లై చేసిన కాపీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. విత్ ఆల్ అటాచ్డ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటాచ్డ్ చేయించి కాపీస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాండటరీ టెస్టిమోనియల్స్ అన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ చూసినందుకు ధన్యవాదాలు.